హలో అందరికీ. నా సండే ఈవినింగ్ రొటీన్ చూసేయండి. సో, మండే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి, నాకు వీలైతే సండే ఈవినింగే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దేవుడి దగ్గర సామాను అవన్నీ. సో, సరౌండింగ్స్ అన్నీ కూడా మంచిగా కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటాను. ఇంకా గదులు మోపంటారా, డిన్నర్ అయిపోయిన తర్వాత, మా పిల్లోడు నిద్రపోయిన తర్వాత నేనైతే మోపు పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను తెల్లవారుజామున కొంచెం లేవలేకపోయినా మా హస్బెండే పూజ చేసేసుకుంటారు. సో, తర్వాత నేను లేచిన తర్వాత మంచిగా స్నానం చేసి, సో, అప్పుడు దండం పెట్టుకుంటాను. నేను ఓన్లీ దండం పెట్టుకుంటాను. సో, మా హస్బెండ్ పూజ చేస్తారనమాట. సో, ఇవి ఇంకా ఫ్రూట్స్ అనమాట దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. నాకు వీలైతే నేను క్షీరన్నం అలా ఏమన్నా చేసి పెడతాను. సో, నాకు వీలు కాని పక్షంలో మేము దేవుడికి నైవేద్యంగా ప్రసాదం లైక్ నైవేద్యంగా ఫ్రూట్స్ తీసుకొస్తారు. సో, ఇప్పుడు సమ్మర్ సీజన్ మ్యాంగో కాబట్టి, సో, మ్యాంగో అయితే దేవుడికి నైవేద్యంగా పెడతాము. అరటిపళ్ళు, ఇంకా పపాయ అలా. సో, దేవుడికి పెట్టిన తర్వాత ఆ ప్రసాదాలు మనమే తింటాం కాబట్టి, సో, అందుకు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం. సో, నా వర్క్ అంతా కంప్లీట్ అయినప్పటికి 8:30 అలా అయింది. ఇంకా డిన్నర్ చేయలేదు. సో, డిన్నర్ చేసి బాబుకి నిద్రొచ్చిన తర్వాత ఇంకొక 1 అవర్ వర్క్ అయితే ఉంటుంది. గదులు అవన్నీ మాప్ పెట్టేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో, అన్నీ ఇలా సర్ది పెట్టేసుకుంటే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనకి ప్రశాంతంగా ఉంటుంది. సో, వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసేసాను. ఇది మండే మార్నింగ్ అనమాట. సో, నేను లేచి ట్యాప్ వాటర్ పడుతున్నాను. ఒక పక్కన మా హస్బెండ్ అయితే పూజ చేసేసుకున్నారు. అందుకే వీడియో తీయలేదనమాట. సో, మా పూజ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.